హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీధర్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ జి శ్రీధర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్ మెట్రో రీజియన్ మాస్టర్ ప్లాన్ 2050 ద్వారా లాభపడేది ఎవరు? రాజకీయ నాయకుల, రియల్టర్సా, లేక సాధారణ ఇన్వెస్టర్సా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 ద్వారా ఎవరు లాభపడ్డారో వాళ్ళే. మరి ఎవరు వాళ్ళు? అపార్ట్మెంట్స్ కొన్నవారా, విల్లాస్ కొన్నవాళ్ళ, ఓపెన్ ప్లాట్స్ కొన్నవాళ్ళ, లేక ఇన్ఫ్రాను గవర్నమెంట్ పాలసీస్ని అర్థం చేసుకుని పెద్ద మొత్తంలో ల్యాండ్స్ అక్వైర్ చేసిన వాళ్ళ? మీకు తెలిస్తే క్రింద కామెంట్లో పెట్టండి. నా ఉద్దేశంలో రిటైల్ కొనుగోలు కన్నా హోల్సేల్ కొనుగోలు ఎప్పుడూ లాభదాయకమే. గత అనుభవం నుండి మనకు అర్థమైంది ఏంటంటే, నగరానికి మణిహారంగా ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ కావచ్చు, హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం వ్యాపించి ఉన్న ఓఆర్ఆర్ వెలుపల ఉన్న ప్రాంతాలు అంటే మోకిల, సంగారెడ్డి, కేసర, నర్సాపూర్, మేడ్చల్, షామీర్పేట్, గట్కేసర్, పెత్తంబర్పేట్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, షాద్నగర్, చీవెళ్ళ వంటి ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొన్నవారు అత్యధికంగా లాభపడ్డారు అన్నది చరిత్ర చెబుతున్న నిజం. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ వ్యవసాయ భూములు కొన్నవారు మాత్రమే అత్యధిక లాభాలు చూస్తారు. దానికి గల కారణాలు ఒకసారి పరిశీలిద్దాం. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం సబర్బన్ హైదరాబాద్ ప్రాంతాల్లో ఎకరం 20 లక్షల రూపాయల్లో ఉండే భూములు ఇవాళ 2 నుండి 3 కోట్లు, కొన్ని చోట్ల ఇంకా ఎక్కువగా 6 నుండి 10 కోట్ల పైమాట కూడా. ఈ రకమైన పెరుగుదల ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా మనం చూడొచ్చు. దీనికి కారణం అత్యంత వేగంగా పెరుగుతున్న అర్బనైజేషన్, పట్టణాలు నగరాల్లో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, రాబడి. అంతేకాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన మార్పులతో, అందరికీ అందుబాటులోకి వచ్చిన హోమ్ లోన్ ఫెసిలిటీలతో హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలపైనే కాకుండా కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, జడ్చర్ల, కొత్తకోట లాంటి టైర్ 2 నగరాలకు సైతం వలసలు పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా నివాస సముదాయాలకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో వ్యవసాయ భూములు అమ్ముకోవడం, తద్వారా వచ్చిన సొమ్ముతో వాణిజ్య సముదాయాలు, నివాస గృహాలపై వచ్చే అద్దెలు వ్యవసాయం కంటే అధిక రాబడిని ఇస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే వ్యవసాయం ద్వారా అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు సైతం ఇదొక ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తుంది. మరో 4 అంశాలు కూడా వ్యవసాయ భూముల ధరలు పెరుగుదలకు కారణం. అందులో ఒకటి వ్యవసాయ భూములు కొనడానికి వస్తున్న హెచ్ఎన్ఐ, ఎన్ఆర్ఐల డిమాండ్. రెండోది కష్టంగా మారిన వ్యవసాయం, అందులో నుండి బయటపడాలి అనుకుంటున్న రైతులు. ఇక 3, ఈ మార్కెట్ లావాదేవీల నుండి ప్రయోజనం పొందాలనుకుంటున్న రాజకీయ నాయకులు, వారి బంధువర్గం. అంటే వీరు సంపాదించిన డబ్బుని వ్యవసాయ భూములపై పెట్టుబడి పెట్టి వారి అధికార బలం, పలుకుబడులతో అక్కడ ఏదో ఒక ఇన్ఫ్రా లేదా డెవలప్మెంట్ అనౌన్స్ చేయడం ద్వారా లేదా పూర్తి చేయడం ద్వారా అక్కడ భూములకు డిమాండ్ తీసుకొచ్చి మరింత సొమ్ము చేసుకోవడం. ఇక 4వది మన దేశంలో ఉన్న బ్లాక్ మనీ, దాన్ని పార్క్ చేయడానికి ఉన్న ఓ అద్భుతమైన అవకాశం ఈ వ్యవసాయ భూములు. సో ఈ 4 అంశాలు ఈ మార్కెట్పై అత్యంత ప్రభావం చూపిస్తున్నాయి అని చెప్పొచ్చు. కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్పే సూత్రం ఏంటంటే, ఒక కుటుంబం తమ వార్షిక ఆదాయానికి 4 నుండి 5 రెట్ల కంటే ఎక్కువ విలువ ఉన్న నివాస సముదాయాన్ని కొనకూడదు అని. అంటే ఓ 50,000 నెలసరి ఆదాయం ఉన్న వ్యక్తి హైదరాబాద్ నగరంలో ఇల్లు అతని జీవితకాలంలో ఎప్పటికీ కొనలేడని అర్థం. దీంతో పాటు ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ వంటి నియమాలతో నగరాల్లో భూముల ధరలు పెరగడంతో బిల్డర్లు సైతం సబర్బన్ మార్కెట్ వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఇక్కడ వ్యవసాయ భూములకు డిమాండ్ పెరుగుతుంది. కొన్ని స్టాట్స్ ద్వారా నగరం లోపల ఉన్న ఆస్తుల కంటే ఈ వ్యవసాయ భూములపై పెట్టే పెట్టుబడే ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి అని గమనించిన అధిక ఆదాయ వర్గాల వారు, మధ్య వయస్కులు, ఒక ఇల్లు లేదా ప్రాపర్టీ నగరంలో ఆల్రెడీ ఉన్నవారు తమ సెకండ్ ప్రాపర్టీగా ఈ వ్యవసాయ భూమిని ఎంచుకుంటున్నారు. దీనికి ఏకైక కారణం జనాభా పెరిగే కొద్దీ భూమికి డిమాండ్ మరింత పెరుగుతుంది అని. కానీ పెరిగే జనాభాకి గూడు కన్నా ముందు కూడు కావాలి. అంటే వారందరికీ ఆహారాన్ని అందించాల్సినది కూడా ఈ భూములే. కానీ పంట పండే నేల మనకు దూరం అవుతుంది, పండించే రైతు కనుమరుగవుతున్నాడు. అందుకే రాబోయే ఈ విపత్కర పరిస్థితిని ఊహించిన కొంతమంది విజ్ఞులు ఈ సబర్బన్ ఏరియాలో ఆర్గానిక్ ఫామ్ ల్యాండ్స్, మేనేజ్డ్ అగ్రికల్చర్ ల్యాండ్స్, కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ లాంటి వినూత్న విధానాలతో వ్యవసాయానికి తిరిగి ప్రాణం పోయాలనుకుంటున్నారు. అలాంటి ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ రాబోయే రోజుల్లో వచ్చే ఈ అర్బన్ జనాభాకు కావాల్సిన స్వచ్ఛమైన ఆహారానికి ఉన్న డిమాండ్ని తీరుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే వీటి ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగానే ఉంటుంది.
ఒకవేళ అక్కడ నివాస స్థలాలకు డిమాండ్ వస్తే ల్యాండ్ కన్వర్షన్ ద్వారా ఆయా భూముల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ చేపట్టి అధిక రాబడిని ఎలానూ పొందొచ్చు. అందుకే చాలామంది హెచ్ఎన్ఐస్, సెలబ్రిటీస్ అలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. కాబట్టి 2050 హెచ్ఎంఆర్ మాస్టర్ ప్లాన్ చూసి అనవసరంగా కంగారు పడి సుదూర ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఉన్న గ్రామాల్లో చిన్న చిన్న ప్లాట్స్లో పెట్టుబడి పెట్టకుండా సరైన ప్లానింగ్తో వ్యవసాయ భూములపై మాత్రమే పెట్టుబడి పెట్టండి. సిటీకి దగ్గరలో స్థలం ఉన్నోడు రాజైతే పొలం ఉన్నోడు మహారాజు. మరి అది కేవలం అధిక ఆదాయ వర్గాలకు, రాజకీయ నాయకులకు, పరా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినది మాత్రమే కదా అని అపోహపడొద్దు. మధ్యతరగతి వర్గాలు కూడా చక్కటి ప్లానింగ్తో ఇక్కడ పెట్టుబడి పెట్టొచ్చు. అలాంటి ప్లానింగ్ మీ దగ్గర లేకపోతే స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి శ్రీధర్ ప్రాపర్టీస్ ద్వారా సరైన సలహాలు, సూచనలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీధర్ ప్రాపర్టీస్. సైనింగ్ ఆఫ్, జి శ్రీధర్ రెడ్డి.